తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సాయంత్రం ఆ దేవదేవుడు అత్యంత ముఖ్యమైన గరుడ వాహనంపై భక్తులకు అభయమివ్వనున్నారు. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప తిరుమల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై విహరించడం ద్వారా ఈరోజు భక్తులకు అభయ ప్రదానం చేయనున్నాడు. గరుడ వాహనంపై విహరిస్తున్న శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఇప్పటికే తిరుమల 4 మాడ వీధుల్లోని 231 గ్యాలరీలు నిండిపోయాయి. దాదాపు 1,75,000 నుంచి 2 లక్షల మంది వరకు గ్యాలరీలలో తిరుమల శ్రీవారిని గరుడ వాహనంపై విహరిస్తున్న శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వేచిస్తున్నారు. మనం ఇప్పుడు గమనించవచ్చు, ఉత్తర మాడవీధిలో ఉన్నాం. ఉత్తర మాడవీధిలోని ప్రాంతాలలో గ్యాలరీలలో భక్తులు వేచి ఉన్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఉదయం మోహిని అవతారంలో భక్తులకు అభయ ప్రదానం చేసిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు కూడా గరుడ సేవ ప్రారంభమయ్యే వరకు కూడా భక్తులు అలాగనే వేచి ఉన్నారు. మనం ఒకసారి చూడొచ్చు, వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే గరుడ వాహన సేవపై స్వామివారిని దర్శించుకునేందుకు వేచి ఉన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఏ విధమైన ఇబ్బందులు లేకోకుండా ఉండేలా ఉదయం నుంచి వారికి అవసరమైన అన్నప్రసాదాలను అందజేస్తోంది. ప్రతి 2 గంటలకు ఒకసారి తాగునీటితో పాటు మజ్జిగ, అదేవిధంగా పాలు అందజేస్తోంది. మరోవైపు ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం, తిరిగి రాత్రి భోజనం వరకు దాదాపుగా 12,40,000 ప్యాకెట్లను సిద్ధం చేసి గరుడ సేవ రోజు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అవసరమైన అన్నప్రసాదాలను సిద్ధం చేసి వారికి పంపిణీ చేస్తుంది. ఇప్పటికే దాదాపు 1,75,000 నుంచి 2 లక్షల మంది వరకు 4 మాడ వీధుల్లోని గ్యాలరీలలో స్వామివారిని దర్శించుకునేందుకు వేచి చూస్తుండగా మరోవైపు అంతే సంఖ్యలో దాదాపు 1,00,000 మందికి పైబడి భక్తులు తిరుమలలోని వివిధ ప్రాంతాలలో గ్యాలరీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే గ్యాలరీలు నిండిపోవడంతో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బయటనే ఉండాలని చెప్పి, అదేవిధంగా గరుడ సేవ వీక్షించేందుకు బయట ఉన్న భక్తులకు వీలుగా LED తెరలను ఏర్పాటు చేశామని, అదేవిధంగా తూర్పు మాడ వీధిలోని గొల్ల మండపం వెనకాల ఉన్న గ్యాలరీలలో, ఆలయానికి ఎదురుగా ఉన్న గ్యాలరీలలో వాహన సేవ ప్రారంభమైన తర్వాత వారందరూ దర్శించుకున్న తర్వాత వారిని బయటకు పంపి తిరిగి ఆ గ్యాలరీలను నింపేందుకు, అదేవిధంగా ఆస్థాన మండపం కానీ, సుభదం, మరోవైపు వెంగమాంబ అన్నదాన సత్రం, ఇలా 4 మూలల్లో 4 ప్రాంతాలలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి స్వామివారిని క్యూలైన్లు ఏర్పాటు చేసి వాహనం ఆయా ప్రాంతాలకు చేరినప్పుడు దర్శించుకునేందుకు వీలుగా లోపలికి అనుమతించేందుకు కూడా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే నిన్న రాత్రి సర్వభూపాల వాహనంపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకునేందుకు వేచి ఉన్న భక్తులను ప్రయోగాత్మకంగా సుభదం నుంచి లోపలికి వదిలి గరుడ సేవ రోజు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులను ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ఈరోజు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గతంలో సాధారణ సమయాలలో, వాహన సేవల సమయాలలో భక్తులను భద్రత కల్పించేందుకు ఏర్పాటు చేసిన భద్రతా సిబ్బందితో పాటు ఈరోజు అదనంగా మరో 18,000 మందిని ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలకు, వృద్ధులకు ట్యాగులు కట్టడం ద్వారా ఆ ట్యాగుల మీద ఫోన్ నంబర్లు వేస్తారు. ఒకవేళ తప్పిపోతే వారిని గుర్తించేందుకు వీలుగా ఫోన్ నంబర్లు చేసేందుకు కొంతమంది పనిచేస్తున్న వాలంటీర్లు ఉన్నారు. అసలు ఆ ట్యాగ్ విధానాన్ని ఎలా అమలు చేస్తారు? ఓం నమో వెంకటేశాయ. ఇప్పటికీ పొద్దున్న నుంచి ఒక 10,000 మంది పైగానే ట్యాగులు, మిస్సింగ్ ట్యాగ్స్ అనేసి కట్టడం జరిగింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరిని కూడా ప్రతి ఒక్కరికి కూడా మిస్సింగ్ ట్యాగ్స్ కట్టడం జరిగింది. ఈ 10,000 మంది మిస్సింగ్ ట్యాగ్స్లో కూడా ఒక 4-5 తప్పిపోతే కూడా ఆ మిస్సింగ్ ట్యాగ్స్ ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల చెంత వరకు చేరడం జరిగింది. ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమంతోనే కాకుండా మా యొక్క స్థానికులు ఈ ఫుడ్ కార్యక్రమాల డిస్ట్రిబ్యూషన్ సంబంధించింది అయితే కానివ్వండి, వాటర్ బాటిల్స్ సంబంధించినవి కానివ్వండి, అన్ని పెద్ద మొత్తం మీద ఒక పని అని లేకుండా 4 పనులుగా చేసుకుంటూ భక్తులకు సౌకర్యంగా చెదరవాదరుగా నిలుస్తుంది. అంటే ఎంతమంది పనిచేస్తున్నారు ఈ ట్యాగ్ మిస్సింగ్ ట్యాగులకు సంబంధించి? పోలీస్ శాఖ నుంచి ఒక 60 మంది సిబ్బంది, అదనపుగా
ఓవరాల్గా పోలీస్ శాఖకు మనకు సపోర్ట్గా మన లోకల్ వాళ్ళు ఒక 120 మంది ఇందులో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క గ్యాలరీ కానీ ప్రతి ఒక్క ఎంట్రీ నుంచి ఎగ్జిట్ పాయింట్లు కూడా ప్రతి ఒక్కదే మా వంతు సాయం పొద్దున్న నుంచి కూడా మోహిని అవతరం పొద్దున్న 7 గంటల నుంచి వాహనం అయ్యేంత వరకు పొద్దున్న నుంచి కూడా ఒక 5 మంది పిల్లలు తప్పిపోతే 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. సో ఈ జియో ట్యాగ్ విధానం వల్ల వృద్ధులు కానీ చిన్నపిల్లలు ఎందుకంటే తప్పిపోయేదానికి సౌకర్యాలు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ జియో ట్యాగింగ్ విధాలు సాధారణంత వరకు పసిపిల్లల నుంచి వయోవృద్ధుల దాకా ప్రతి ఒక్కరికి వేయడం జరుగుతుంది. సో ఈజీగా ఐడెంటిఫై చేయాలి, మిస్సింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇది చిన్నపిల్లలకు వయోవృద్ధులు వారి చిరునామాను వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల పేర్లు చెప్పేందుకు అవకాశం ఉండదు కాబట్టి వయోవృద్ధులకు కూడా మిస్సింగ్ ట్యాక్స్ ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు భక్తులకు సాయంత్రం కావడంతో 3-4 గంటల సమయం 3 గంటలు కావడంతో భక్తులకు స్నాక్స్ పంపిణీ చేస్తున్నారు. ఈ శ్రీవారి సేవకుల ద్వారా సేవలు అందిస్తున్నారు. ఉదయం నుంచి ఎలాంటి సరఫరా చేశారమ్మా భక్తులు? పాలు ఇచ్చారండి. ఉదయం పొద్దున్న పాలు ఇచ్చారు. పాలు తర్వాత టీ ఇచ్చారు. టీ తర్వాత టిఫిన్ పెట్టారు, ఉప్మా పెట్టారు, తర్వాత చక్కెర పొంగల్ పెట్టారు, తర్వాత పులిహార పెట్టారు, తర్వాత టమాటా రైస్ పెట్టారు, తర్వాత మళ్ళీ మజ్జిగ, పాలు, టీ, మంచినీళ్ళు అన్ని సప్లై చేస్తున్నారు. ఇప్పుడు శనగలు, మంచినీళ్ళు, అన్ని చాలా బాగా చేశారు. ఇప్పుడు చెలగలు మేడం, చెలగలండి చాలా బాగా చేశారు. చాలా బాగుంది. చాలా బాగా అయిందండి. లేదని అందరికీ ఉన్నది లేదనిపించకుండా మిగిలిపోయినాయి కూడా ఇంకా వద్దు అండి, మాకు ఫుల్ అయిపోయింది అంటున్నారు. భక్తులకు ఉదయం 6 మోహిని అవతారం సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు సాయంత్రం గరుడ వాహన సేవ 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. ముందు కూర్చోకపోతే తప్ప ఈ గ్యాలరీలో స్థలం దొరకదన్న భావనతో ఉదయం వాహన సేవ దర్శించుకున్న భక్తులు అలాగానే కొనసాగుతున్నారు. అట్లా గ్యాలరీలో కొనసాగుతున్న భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండేలా విస్తృత ఏర్పాటు చేసిన తీతిదే సాయంత్రం స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వెళ్లేందుకు కూడా అవసరమైన ఏర్పాటు చేస్తోంది. తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలా 400 బస్సులు ఏర్పాటు చేసి దాదాపు 3000 ట్రిప్పులు వేస్తోంది. అదేవిధంగా